Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న మండే రోజు లాగండి. నిన్న మండే అయితే పాపకి స్కూల్ లేదు, నిన్న హాలిడేనే అండి. ఇంకా వ్లాగ్ అయితే ఎక్కువగా ఏం షూట్ చేయలే, కానీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశానండి. అవైతే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే ఇంకా పాలు పెట్టేశాను. ఒక సైడ్ ఏమో పిల్లలకు రోజు మొత్తం తాగడానికని వాటర్ పెట్టానండి. అంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇద్దామనేసి ఇక్కడైతే కొన్ని పాపకు ఆల్రెడీ వాటర్ ఇచ్చాను, బాబుకేమో పాలు పోసి ఇచ్చానండి బాటిల్లో. ఇంకా బాబు అయితే పాలు తాగుతున్నాడు. ఇంకా నా కోసం కూడా ఈ వాటర్లోంచే కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి. బాగా గొంతు నొప్పి లేస్తుంది. ఇంకా లెమన్ అలా ఏం పిండుకోలే, కానీ ఊరికనే హాట్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా బాబుని ఎత్తుకొని హాట్ వాటర్ గ్లాస్లో పోసుకుంటే కొన్ని అయితే కిందనే పడిపోయాయండి. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుండి తీసుకొచ్చారండి మా హస్బెండ్. అయితే నిన్న ఊరు అంటే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకేం నానబెట్టలేదు. పిల్లలిద్దరూ అంత సిక్గా ఉన్నారు, అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే బయట నుంచి అయితే ఇడ్లీ దోశ తీసుకొచ్చారండి. ఇంకా అదైతే తినేసాము. ఇంకా తిన్నాకైతే ఇక్కడ మిషన్లో బట్టలు వేయడానికి అయితే వచ్చానండి. ఇంకా ఆల్రెడీ పిల్లలకు స్నానాలు చేయించేసాను, నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఈరోజు అయితే మంచిగా ఎండ వస్తుంది అనేసి ఈ బట్టలన్నీ దాంట్లోకి అయితే కుక్కేస్తున్నానండి, వాషింగ్ మిషన్లోకి అయితే. ఇంకా నేను ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటే మా పాప చూడండి వచ్చి ఇంకా పక్కనే ఉంది. వాషింగ్ మిషన్ ఎంత ముట్టుకోదన్నా కానీ చెప్తే వినట్లేదు. కోపం వచ్చింది నాకైతే. ఇంకా లాస్ట్కి అయితే చేయితో ఇట్లా నెట్టేశాను. ఏంటంటే తనకి వాషింగ్ మిషన్ మొత్తం బట్టలేసి లిక్విడ్ వేసాకైతే ఆన్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అండి. ఇంకా నార్మల్గా అంటే అది వేరు, కానీ ఇప్పుడు అసలు ఈ వర్షానికి కొంచెం పైన వాటర్ అలా ఉండి మనం ముట్టుకున్నా కూడా ఎక్కడ షాక్ వస్తుందో అనేసి అయితే నాకు భయం అవుతుంది. ఇంకా పాపను చూసారు కదా, ఇట్లా పక్కకైతే తోసేసి ఇంకా నేనైతే మిషన్ ఆన్ చేసి ఇంట్లోకి అయితే వెళ్ళానండి. ఇంట్లోకి వెళ్ళి అయితే పిల్లల్ని పడుకోబెట్టి నాకు కూడా ఫుల్గా నిద్ర వచ్చేసిందండి పొద్దున్నే. ఇంకా మంచిగా పడుకున్నాను. నేను కూడా అస్సలు చేతనవ్వట్లేదు ఎందుకో కానీ. ఒక 4 రోజులు మంచిగా యాక్టివ్గా ఉంటే ఇంకొక 4 రోజులు అయితే నీరసంగా అయిపోతున్నాను. మీకు కూడా అలానే ఉంటుందా కామెంట్ చేయండి. ఒక 4 రోజులు ఉన్నంత యాక్టివ్నెస్ ఇంకొక 4 రోజులు ఉండట్లేదు. మళ్ళీ నెక్స్ట్ 4 రోజులు మళ్ళీ యాక్టివ్గా అనిపిస్తున్నాను, వీడియోస్ పోస్ట్ చేయడం కానీ దేని విషయంలోనైనా. ఇంకా మొన్న 4 రోజులు యాక్టివ్గా లేకపోయేసరికి ఛానల్ మొత్తం డౌన్ అయిపోయిందండి. వ్యూస్ తగ్గిపోయాయి, ఇంకా అంతా వాచ్ టైం అదంతా తగ్గిపోయింది. ఇంకా అనిపించింది నాకైతే, అమ్మో మనం ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. ఇప్పుడున్న రోజులను బట్టి అయితే మనం ఎంత లేజీగా ఉంటే ఇంకా అంత డౌన్ అయిపోతామండి. ఎంత యాక్టివ్గా ఉంటే అంత రీచ్ ఎక్కువ ఉంటుంది యూట్యూబ్లోనైనా కానీ, ఇంకా బయట లైఫ్ పరంగా చూసుకున్నా కానీ. ఇంకా నాకైతే ఛానల్ మొత్తం డౌన్ అయినట్టు అనిపించిందండి. ఇంక ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా మంచిగా పెట్టాలి వీడియోస్ అని అయితే అనుకున్నాను. ఇంక ఇక్కడైతే పడుకొని లేచానండి. లేచాకైతే ఇంకా వెజ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే రైస్ అదంతా కడిగాను. ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి అయితే మినప్పప్పు ఉంటుంది కదా, అయితే నానబెట్టానండి. కొంచెమే రవ్వ ఉంది, సో దానికి సరిపడా అయితే నానబెట్టాను. ఇంకా పడుకొని లేచేసరికి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పడేసుకున్నాయండి. ఇంకా పైకి అయితే వచ్చాను, బిల్డింగ్ పైకి వచ్చి ఇంక ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నాను. మంచిగా ఎండ కొడుతుందండి, తొందరగా ఎండుతాయి కదా అనేసి ఇంకా పైకి వచ్చేసాను. పైకి వచ్చి ఇవన్నీ మొత్తం ఎండేసాను. పిల్లలు ఇద్దరు అయితే ఇంకా పడుకొనే ఉన్నారండి, వాళ్ళైతే లేవలేదు. ఇంకా సిరప్లు పోసాం కదా, జలుబు సిరప్ ఇంకా దగ్గు, అది ఆ సిరప్లకు కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. సో వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా నేనైతే ఆ బట్టలు ఎండేసి ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చి అయితే ఇంక ఇక్కడ వెజిటేబుల్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికోసం అయితే అన్నీ తీసుకున్నాను. పక్కన అయితే పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, ఇంకా కొంచెం పన్నీర్ ఉంది. ఇంకా టమాటా తీసుకురామంటే మా హస్బెండ్ అయితే తీసుకురాలేదండి, మర్చిపోయారు తనైతే. ఈరోజు వెజిటేబుల్స్ అంతా బాగాలేవట, కొంచెం లేట్గా వెళ్ళారు. సో అందుకనేసి ఇంకా కొన్నే తీసుకొచ్చారండి. ఇంక ఇక్కడ చూడండి బీన్స్లో కూడా పురుగులు ఉన్నాయి. ఇంకొక దాంట్లో కనిపించేసరికి మళ్ళీ ఇంకా దాంట్లో వేసినవన్నీ కూడా ఒకసారి చెక్ చేశాను, మళ్ళీ పురుగులు అలా ఏమైనా ఉన్నాయా అనేసి అయితే అన్నీ చూశాను. కానీ ఇంకా దేంట్లో లేవు. అవి కొన్ని వెజిటేబుల్స్ అయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. అసలు ఏం తినట్లేదండి పిల్లలు, అసలు వాళ్ళకి నోరుకి ఏది ఇష్టంగా అనిపించట్లేదు. ఇంకా ఇది చేస్తే నన్ను ఇష్టంగా తింటారు కావచ్చు అని అయితే ఈ వెజ్ పలావ్ అయితే చేస్తున్నానండి. వాళ్ళకే కాదండి, నాకు కూడా తినబుద్ధి అవ్వట్లేదు, గొంతు నొప్పి లేస్తుంది, ఇంకా జలుబు వచ్చేటట్టు అనిపించింది. సో అందుకనేసి
ఇంకా మా హస్బెండ్ పన్నీర్ కూడా తీసుకొచ్చారండి దీంట్లోకి వేయడానికైతే. ఇంకా పన్నీర్ అదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మొత్తానికి బీన్స్ అయితే చూసి మొత్తం వాటిని అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే క్యారెట్ పీల్ చేస్తున్నాను. ఇంకొక 2 క్యారెట్స్ వేసుకుందాం అనేసి. గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి కానీ అవి తీరే టైంకు మర్చిపోయానండి వేయాలనే. ఇంకా హడావిడిగా చేస్తున్నాను వంట అయితే. టైం వచ్చేసి అప్పటికే 12 అలా అవుతుందండి. ఇంకా అసలే ఓపిక లేదు. ఇట్లా ఇంకా చేయాలి కదా, పిల్లలు లేచే వరకు ఏదో ఒకటి చేసి పెట్టాలనేసి అయితే లేసి చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ కూడా ఈరోజు అయితే ఏం షూట్ చేయలేదండి, చాలా తక్కువ ఉంటుంది టైం అయితే. వ్లాగ్ టైం అయితే మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నాకైతే ఈ మధ్యలో సైట్ కూడా బాగా పెరిగిందండి. ఫోన్ చూడడం వల్లనో ఏమో కానీ కొంచెం సైట్ ఎక్కువైపోయింది. ఆ స్పెట్స్ అంతా గుడ్డి గుడ్డిలాగా కనిపిస్తున్నాయండి. ఇంకా మొన్న హన్మకొండకి వెళ్ళినప్పుడు తీసుకుందామంటే మా హస్బెండ్ ఏమో వినలేదు. ఇంక ఇక్కడే తీసుకుందులే అనేసి అన్నారండి. ఇంకా ఇక్కడైతే తీసుకోవాలి ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి అయితే. వెజ్ పలావ్ కోసం అయితే ఇంకా అన్నీ కట్ చేసుకున్నాను కదండి. ఇంక ఈ పలావ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మీకైతే రెసిపీ ఏం డీటెయిల్గా చూపించట్లేదు. ఇంకా ఇది చేస్తుంటేనే మా డాడీ వాళ్ళు వచ్చారండి. ఇంకా పిల్లలకు జ్వరం వస్తుందంటే మా డాడీ చూడ్డానికని వచ్చేసారు. ఇంకా తనైతే కొద్దిసేపు ఉన్నారు. ఇంకా నేను అప్పుడే ఇది చూసి షూట్ చేస్తున్నాను. ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టి అయితే ఏం వీడియో షూట్ అయితే చేయలేదండి. ఫస్ట్ అయితే ఇక్కడ పన్నీర్ ఉంటుంది కదా, ఈ పన్నీర్ని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటే ఈ పన్నీర్ మొత్తం ఇంకా ఆ గిన్నెకి అతుక్కుపోతుందండి. ఎందుకో ఏమో అంటే అది ఫ్రై కాకముందుగా నేను కలిపానో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మొత్తం అలా అయిపోయింది. ఇంట్రెస్ట్ లేకుండా వంటలు చేస్తే ఇలానే ఉంటుంది కావచ్చండి. ఇంకా రేపటి నుండి అయితే పాపకి స్కూల్ ఉందండి. ఇంకా రేపటి నుంచి అయితే ప్రతిదీ మళ్ళీ టైం టు టైం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలండి. కొంచెం లేట్ చేసినా ఇంకా లేజీగా ఉన్నా అయితే అస్సలు పని అవ్వదండి. ఇంక ఏ రెస్ట్ దొరికినా ఈ ఒక్కరోజే అనేసి అయితే ఫిక్స్ అయిపోయి ఇక్కడైతే స్టార్ట్ చేశానండి వంట అయితే. అంటే ఈరోజు మంచిగా పడుకున్నాను కూడా, వంట చేయడం వదిలిపెట్టి మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఇంకా రేపటి నుండి అయితే అసలు రెస్ట్ తీసుకోవద్దనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇక్కడ చూడండి ఆ పన్నీర్ అయితే మొత్తానికి ఎలానో అలా ఫ్రై చేసేసి ఇంకా గిన్నెలో నుండి అయితే తీసేసి తర్వాత అయితే బగారా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం మైల్డ్గా వేసుకుంటున్నానండి. పిల్లల కోసం చేస్తున్నాను కదా అందుకనేసి ఎక్కువ అయితే వేసుకోలేదు. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా వీటిలోకి అయితే సాల్ట్ వేసుకున్నాను కొంచెం తొందరగా ఫ్రై అవుతాయని. ఆయిల్ కూడా కొంచెం తక్కువనే వేసుకున్నానండి. నెయ్యి వేసుకుందామని చూసిన యాక్చువల్లీ, కానీ నెయ్యికి బూజు పట్టింది ఎందుకో నాకు అర్థం కాలేదండి. ఫంగస్ వచ్చింది. అంటే నేను తడి చేతులతోటి నెయ్యి యూజ్ చేయడం వల్లనో ఏమో కానీ అందులో కొంచెం నెయ్యి ఉంటే దానికైతే ఫంగస్ వచ్చిందండి. మొన్ననే చేశాను. ఇంకా చుట్టూ ఇట్లా గ్లాస్ జారు గోడలు ఉంటాయి కదా, దానికైతే కనిపించింది లైట్గా కొంచెం అయితే. ఇంకా దాన్ని వెంటనే నాకు వాడాలనిపించలేదండి. దాన్ని అయితే పడేసి ఇంకా మళ్ళీ నెయ్యి అయితే చేసుకొని ఈసారి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. బయట పెడితే ఇంకా అలానే అవుతుందేమో అనిపించింది. ఇంక ఇక్కడ చూసారు కదా ఆనియన్ పచ్చిమిర్చి అవి ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకున్నాను. తర్వాత అయితే చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ అయితే వేసుకొని ఇక్కడైతే కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత అయితే ధనియాల పొడి, కొంచెం కారం, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, ఒక 1 అవర్ అవుతుంది బాస్మతి రైస్ నానబెట్టుకొని అయితే. నేను బట్టలు ఎండేయడానికి పోయే ముందు నానబెట్టాను. వచ్చి మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకునే వరకు అయితే ఒక 1 అవర్ అయిందండి. ఆ 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే నానబెట్టాను నేనైతే. మొన్న ఒక రోజు బిర్యానీ చేద్దామనేసి కొన్ని రైస్ తక్కువ నానబెట్టానండి. ఇంకా ఆ రోజు సరిపోలేదు సరిగా, అందుకనేసి ఈరోజు కొంచెం ఎక్కువ నానబెట్టాను. ఎక్కువ నానబెడితేనేమో ఎక్కువ అయిపోయింది. ఇంకా కరెక్ట్ క్వాంటిటీ చూసుకొని అయితే నానబెట్టాలి. బాస్మతి రైస్ కదండి, కొంచెం పడేయాలన్నా మనసు ఒప్పదు. ఇంకా ఇక్కడైతే ఇవి మొత్తం ఒకసారి రైస్ అందులోకి వేసుకొని కలుపుకొని ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. ఈ గిన్నె అయితే చిన్నది అయిపోయింది అనిపించిందండి నాకైతే. మళ్ళీ వెంటనే ఇంకొక పెద్ద గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. దీన్ని మొత్తం షిఫ్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసి అయితే దాంట్లో ఇంకా అన్నం మెతుకులు ఏం లేకుండా దీంట్లోకి అయితే వేసేసి ఇంకొకసారి అయితే కలుపుకొని ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా మంచిగా వచ్చిందండి వెజ్ పలావ్ అయితే. పిల్లలు అయితే ఇది కొంచెం ఇష్టంగా తిన్నారు. ఇంకా అప్పుడు సాటిస్ఫైయింగ్గా అనిపించిందండి. మనం ఎంత కష్టపడి చేసినా వాళ్ళు తినకుండా అస్సలు మంచిగా అనిపించదు కదా. ఇంత కష్టపడి చేసినందుకు వాళ్ళైతే కొంచెం తిన్నారండి. ఇంకా అమ్మయ్య అనుకున్నాను నేనైతే. ఇంకా తిన్నాకైతే ఈవినింగ్ టైం అంటే 3-3:30 అలా అవుతుంది. ఇంకా బయటకు వెళ్దామనేసి అయితే రెడీ అయ్యాము. హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా, వెళ్తున్నామనేసి.
ఇంక ఇక్కడ నేను బాబు అయితే రెడీ అయ్యి బయటకు వచ్చామండి. ఇంకా మా పాపను మా హస్బెండ్ ఏమో ఇంట్లోనే సర్దుతున్నారండి. ఇంకా సర్ది బయటకైతే వచ్చారు వాళ్ళైతే. ఇంకా అక్కడ ఒక నార్మల్గా ఉండే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఇంక ఇక్కడ అంత పెద్దగా ఏమి ఉండవు. సో హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ అయితే నా సైడ్ చెకప్ చేసి షాక్ అయ్యారండి. అంతకుముందేమో -1.5 ఏమో ఉండేనంట. ఇప్పుడు -2.5 అయింది. ఒక 1 పాయింట్ మొత్తానికే పెరిగిందండి. ఏంటమ్మా నువ్వు ఇంతగానం సైట్ పెరిగింది, నీకు ఏం చేస్తావు నువ్వు అనేసి అడిగారు. నేను హౌస్ వైఫ్నే అని అంటే, మరి నీకేంటి ఇంత సైట్ పెరిగింది అనేసి అంటే, ఇంకా నేనేమో ఫోన్ చూస్తాను బాగా అనేసి చెప్పానండి. అందుకేనా ఇంకా సైట్ బాగా పెరిగిందమ్మా, క్యారెట్ ఇంకా ఆకుకూరలు ఫిష్ బాగా తిను, పాలు కూడా తాగనేసి చెప్పారండి. ఇంకా మా హస్బెండ్ అయితే దొరికిందే ఛాన్స్ అని రోజుకి ఒక 10 గంటలు ఫోన్లోనే ఉంటుంది కళ్ళు అయితే, అందుకనేసి అలా అయ్యాయి అనేసి చెప్తున్నారండి. ఇంకా డాక్టర్ ఏమో నవ్వారు. ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఒక 2-3 మోడల్సే ఉన్నాయండి స్పెట్స్ అయితే, అవే తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి చూడండి. అసలు నా ఫేస్కి స్పెట్స్ సెట్ అయ్యాయా లేదా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న 2-3 మోడల్లో సెలెక్ట్ చేసుకోవడం 5 మినిట్స్లో అయిపోయిందండి. అదే హన్మకొండ అనుకో, అక్కడ చాలా మోడల్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి 1/2 అవర్ 1 అవర్ పడుతుందండి. ఇంకా ఉన్న 2-3 మోడల్స్ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు 10 మినిట్స్లో వాళ్ళైతే లెన్స్ వేసి ఇచ్చేసారండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇక్కడ అనేసి నువ్వు ఇక్కడికి తీసుకెళ్ళామని అంటే, అలా ఏం లేదు, ఇంకా అక్కడ బాగా రష్ ఉంటారు కదా హన్మకొండలో, అందుకనేసి ఇక్కడైతే ఏ రష్ ఉంటారని ఇక్కడికి తీసుకెళ్ళాను అనేసి అయితే చెప్తున్నారండి. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చాకైతే టీ పెట్టి ఇచ్చేసానండి మా హస్బెండ్కి అయితే ఇచ్చి, ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకు మళ్ళీ నైట్ కొంచెం డిన్నర్ తినిపించేసి ఇంకా స్నానాలు చేయించి పడుకోబెట్టానండి. పడుకోబెట్టేసరికి 9-9:30 అయిపోయిందండి. అసలు నేను ఇడ్లీకి నానబెట్టాను అనే విషయం మర్చిపోయాను. ఇంకా 9కి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చి ఇంక ఇక్కడ రవ్వ నానబెట్టుకొని ఇంక ఇడ్లీ పిండి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. ఈ కొంచెమే ఉంది కదా అనేసి ఇంకా గ్రైండర్కి అయితే ఏం వేయలేదండి. ఇంకా పిల్లలు పడుకున్నారు కదా, బెడ్రూమ్ డోర్ అయితే దగ్గరికి వేసి వచ్చి ఇంకా మిక్సీకి వేసాను, లేదంటే మళ్ళీ లేస్తే ఇంకా రచ్చే ఉంటుందండి. సో అందుకనేసి ఇంక ఇక్కడ ఇదైతే మిక్సీ చేసుకొని తర్వాత అయితే చట్నీ కోసం పల్లీలు కూడా అవన్నీ వేయించుకున్నానండి. బట్టలు ఉన్నాయి చాలా మడత పెట్టేవి, కానీ ఇంకా అంత ఓపిక లేదండి. రేపటి నుంచి అయితే మంచిగా సిన్సియర్గా చేసుకోవాలి. ఇంక ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటా అనేసి నాకు నేనే సర్ది చెప్పుకున్నానండి. సర్ది చెప్పుకొని ఇంకా ఈ ఇడ్లీ పిండి అయితే కలుపుకొని రవ్వ కలుపుకొని దీంట్లోకి అయితే ఇంకా దీన్ని మూత పెట్టుకున్నాను. ఇంకా 9-9:30కి ఇది కలుపుకుంటే ఏం పులుస్తుందండి ఈ వర్షానికి. అసలే వెదర్ చల్లగా ఉంది. ఈవినింగ్ 6కి ఆ టైంలో పట్టుకోవాల్సింది, నేనేమో మర్చిపోయి ఇంకా దీన్ని అయితే పట్టలేదండి. ఇంక ఇక్కడైతే మొత్తానికి పట్టి ఇంకా తర్వాత అయితే పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించి ఇంకా దానిపై మూత పెట్టుకొని అయితే వెళ్ళి పడుకున్నానండి. ఇక పడుకునేసరికి అయితే 9:45 అలా అయిపోయింది. ఎంత తొందరగా పని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కానీ 10-11 అయితే ఖచ్చితంగా అవుతుందండి నాకైతే. మీకు కూడా అలానే అవుతుందో కామెంట్ చేయండి. ఇంకా రేపటి నుండి అయితే మంచిగా రెగ్యులర్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి ఎనర్జీతో కూడా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.